కొత్త బీర్లు వస్తున్నాయంట తెలంగాణ రాష్ట్రంలోకి. దానికి సంబంధించిన వార్తే హైలైట్ చేశారు. వరల్డ్ టాప్ బ్రాండ్ బీర్లు అంట. ఇప్పటివరకు లోకల్ బీర్లు ఉన్నాయి, ఇక వరల్డ్ టాప్ బ్రాండ్ బీర్లు వస్తున్నాయి. ఇక తాగినోడికి తాగినంత, ఊగినోడికి ఊగినంత అన్నట్టుగా కొత్త కొత్త బీర్లు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోకి. ఏంటో తెలుసుకుందాం ఒకసారి. నాన్ ఆల్కహాలిక్ బ్రాండ్ బీర్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే నాన్ ఆల్కహాలిక్ బ్రాండ్ బీర్లు కోర్స్ మనకు ఆన్లైన్లో కూడా తెప్పించుకుంటున్నారు, తాగుతున్నారు, దొరుకుతున్నాయి బయట కూడా. అది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి, పెద్ద విషయం కాదు. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్తగా వస్తున్నాయంట ఉగాది నుంచి అమల్లోకి. సో ఉగాది నుంచి కొత్త కొత్త బీర్లు తాగొచ్చు మద్యం ప్రియులు. రైట్. ఇక వేసవిలో బీర్ల కొరత రాకుండా చర్యలు, ఇదైతే ఉంటుంది. మంచినీళ్ళ కొరతైనా ఉన్న దానికి చర్యలు ఏ రకంగా తీసుకుంటారో గ్రామాల్లో తెలియ, కానీ బీర్ల కొరత రాకుండా మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా అంటూ ప్రభుత్వం చెప్తుంది. నిజంగా ఇది అంటే మద్యానికి ఎంత విలువ ఇస్తున్నారో, మద్యం అమ్మకాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది చెప్పకనే చెప్తోంది వార్త, మనకు అర్థమవుతుంది. సీరియస్గా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికీ మంచినీటి సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయి అంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఉన్నాయి. మంచినీటి కొరతతో అల్లాడుతున్న గ్రామాలు, పట్టణాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ సమస్యను పక్కన పెడితే, ఇప్పుడు కంపారిజన్ చేద్దామా వద్దా అనేది పక్కన పెడితే, బీర్ల కొరత రాకుండా చర్యలు వేసవిలో. ఎందుకంటే మందుబాబులు రోడ్డు ఎక్కుతున్నారు ఈ మధ్యకాలంలో. బీర్లు లేకపోతే ధర్నాలు చేస్తున్నారు, హడావుడి చేస్తున్నారు మద్యం బాబులంతా కూడా. ఆ బీర్లు ఎందుకులో, ఈ బీర్లు ఈ బ్రాండ్ పలానా బ్రాండ్ బీర్లు ఎందుకు బ్లాక్ చేస్తున్నారు, ఎందుకు అమ్మట్లేదని పెద్ద హంగామా లొల్లి చేస్తారు వైన్ షాప్ల కాడ. సో అట్లాంటి గొడవలు లేకుండా, ఈ బీర్ల కొరత లేకుండా చూస్తారంట. ఇబ్బంది ఏం లేదు. తాగినోడు తాగినంత, ఊగినోడికి ఊగినంత.